ఈ గెటప్ బాగానే వర్కౌట్ అయింది. సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా వెతకొచ్చా? ఓకే, వెతకండి. ఏమండి అమ్మా, అందరూ కొంచెం వినండి. మనం అందరం ఇక్కడ ఖాళీగా నించునే బదులు మనం తలా ఒక పక్క వెతికితే పోలీసులకి హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. అలాగే పాప చైన్ దొరికే అవకాశం ఉంటుంది. అవును అవును, మీరు చెప్పింది కరెక్టే. అందరం గుడి చుట్టూ వెతుకుదాం, దొరికితే దొరకొచ్చు. రండి వెతుకుదాం, రండి. ఏమైంది? అన్ని చోట్ల చూసారా? చైన్ దొరికిందా? అంతా వెతికాం సార్, ఎక్కడా దొరకలేదు సార్. సార్ అక్కడ ఒకరు ధ్యానం చేస్తూ కూర్చున్నారు సార్. ఆయన్ని చెక్ చేశారా? లేదు సార్, ధ్యానం చేస్తూ కూర్చున్నారు. డిస్టర్బ్ చేయకూడదని అడగలేదు. మీకు బుద్ధుందా అసలు? ఇంత పెద్ద ఇష్యూ జరిగితే అందరినీ విచారించాలన్న కామన్ సెన్స్ లేదా మీకు? ఇక్కడ ఇంత గందరగోళం జరుగుతుంటే ఆయన మాత్రం అక్కడ ధ్యానంలో కూర్చున్నాడు అంటే నాకెందుకో అనుమానంగా ఉంది. ఆయన్ని విచారించాలి. రూల్స్ అన్నాక అందరికీ ఒకేలా ఉంటాయి. పదండి, నేను అడుగుతాను. మీరు ఈ గుడి ట్రస్టీ కదా? అవును సార్. మీరు కూడా రండి. అలాగే విట్నెస్ కోసం మీరు కూడా రండి. అలాగే సార్. పదండి. అయ్యో భగవంతుడా, హరి లక్ష్మి ఇక్కడికి వచ్చేస్తే ఏం చేయాలి? ఎలాగైనా చైన్ వెతికి పెట్టండి సార్, లేదంటే మా గుడికి చెడ్డ పేరు వస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. సార్ మీరేం టెన్షన్ పడకండి, ఆయన పని ఆయన కరెక్ట్గానే చేస్తున్నారు. అందరం వెతుకుతున్నాం కాబట్టి ఆ చైన్ ఖచ్చితంగా దొరుకుతుందండి. సరే పదండి. గురువుగారు, కొంచెం ఇటు తిరుగుతారా? వినిపించట్లేదు మీకు? మీతోనే మాట్లాడుతున్నా, తిరగండి. అయ్యయ్యో, ఒక్కసారి చెప్తే వినిపించట్లేదా మీకు? ఇటు తిరుగుతారా, నన్ను ముందుకు రమ్మంటారా? ఓ ఇలా కాదు. సార్ 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 ఓ ఒక్క నిమిషం ఆగండి. సాధువులో ఉన్నారు, నేను అడుగుతాను. గురుగారు, సార్ మా పాప చైన్ దొరికింది సార్. సార్ ఎలాగో చైన్ దొరికింది కదా, పాపం ఆయన ధ్యానంలో ఉన్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం వెళ్దాం పదండి. ఓకే. అమ్మాయ్యా, సార్ నా కూతురు చైన్ దొరికింది సార్. ఏంటండి మీరు పిల్లల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు అంత కేర్లెస్ గా ఎలా ఉంటారు? జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీరు ఏడవకండి, చైన్ దొరుకుతుంది. పాప ఏడవద్దు. చాక్లెట్ తింటావా? ఇదిగో, ఏడవద్దు. గుడ్ గర్ల్. చూడండి, పాప గొలుసు బ్లౌజ్ లో ఇరుక్కుపోయింది. వస్తువు మీ దగ్గర పెట్టుకొని గుడికొచ్చిన వాళ్ళందరినీ బాగా టెన్షన్ పెట్టారు కదండి. పైగా పోలీసులు కూడా వచ్చేలా చేశారు. చాలా థ్యాంక్స్ అమ్మా, లేదంటే మా ఆయన బాగా తిట్టేవారు.
ఏంటమ్మా సరిగ్గా చూసుకోరా? ఒక్కసారి గుడికొచ్చిన వాళ్ళందరినీ దొంగలుగా చూడాల్సి వచ్చింది. నేను చెప్పానుగా ఎప్పుడు ఇలాంటి దొంగతనం జరగలేదని. దేవుడు ఎప్పుడూ తన సన్నిధిలో ఇలాంటి తప్పుడు పనులు జరగడానికి అవకాశం ఇవ్వడు. అందరూ సహకరించినందుకు చాలా థ్యాంక్స్. ఇక అందరూ వెళ్ళొచ్చు. శివ, డోర్ ఓపెన్ చేయి. అలాగేనయ్యా. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. కానిస్టేబుల్స్ పదండి. డోర్ తీస్తున్నారంట. ఇదే కరెక్ట్ టైం. హరి బయటకు వచ్చేలోగా నేను వెళ్ళిపోవాలి. ఛీ! త్రిపుర త్రిపుర అమ్మా, ఇక నుంచి అయినా పాపకి ఇలాంటివి వేసేటప్పుడు 1కి 10 సార్లు సరిగ్గా చెక్ చేసుకోండి. ఆ తర్వాతే బయటికి రండి. తప్పు మీరు చేసి పాపం తిట్టకండి అమ్మా. అలాగే సార్, మీ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. చాలా థ్యాంక్స్ సార్. మంచిదమ్మా, థ్యాంక్ యూ. వెళ్ళొస్తామండి. పదమ్మా. ఏంటి సిఐడి మేడం? ఇక బయలుదేరదామా? ముందు ఆ ఫోన్ పక్కన పడేసి ఇదిగో ఈ జార్ తిరగడం లేదు చూడు. ఏంటమ్మా ప్రశాంతంగా రీల్స్ కూడా చూడనివ్వు. మన్నించండి యువరాజ్ గారు, తప్పైపోయింది. ముందు కూర్చోండి మాతృశ్రీ గారు. మాతో మీకున్న అవసరం ఏమిటి? ఇది కొంచెం చూడు, సరిగా తిరగడం లేదు. ఏమైందో చెక్ చేయి. ఇదేంటమ్మా, ఈ మిక్సీకి సరిపడే జారు ఉంటుంది కదా, అది ఎక్కడుందో చూడు. ఇక్కడేమో ఈ జారుకు 6 పిన్లున్నాయి, కానీ మిక్సీకి 4 పిన్లే ఉన్నాయి. మీ అక్క దాన్ని కోపంతో పగలగొట్టిందిరా. ఇది కూడా పనిచేస్తుంది. ఏదో చిన్న రిపేర్లా ఉంది, ఒకసారి చూడు. ఇదిగో. అలా కాదమ్మా, ఏదో మిక్సీకి ఏదో జారు తీసుకొచ్చి సరిచేయంటే ఎలా చెప్పు? అయినా ఇది 4వసారి నువ్వు నా దగ్గరికి బాగు చేయమని తీసుకురావటం. దానికి బదులు కొత్తది కొంటే అయిపోతుంది కదా. నీకేంట్రా, కొత్తది కొనమని ఈజీగా చెప్పేస్తావు. ఇప్పుడు కొత్త మిక్సీ కొనాలంటే 5,000 ఖర్చు అవుతుంది. అదే దీన్ని రిపేర్ చేయించామనుకో 100 రూపాయల్లో అయిపోతుంది. ఇప్పుడేంటి, నువ్వు రిపేర్ చేస్తావా లేదా? చేస్తున్నా కదమ్మా, చూస్తున్నావు కదా. చెయ్యి. ఏ త్రిపుర, ఆగు. ఎక్కడికెళ్ళావు? బయటికెళ్ళాను. అదేనే, ఎక్కడికెళ్ళావు అని అడుగుతున్నా. చాలా సేపటి నుంచి నీకోసం చూస్తున్నా. నువ్వేమో ఎక్కడా కనిపించలేదు. అమ్మని అడిగితే కూడా తెలియదని చెప్పింది. ఇంతకీ ఎక్కడికెళ్ళావు? చెప్పాను కదమ్మా, బయటికి వెళ్ళాను. ప్రతిదీ చిన్నపిల్లని అడిగినట్టు అడుగుతావేంటి? బయటికి వెళ్లే స్వతంత్రం కూడా లేదా నాకు ఇంట్లో? అబ్బా, ఎందుకే అలా అరుస్తున్నావు? ఇప్పుడు నేనేమన్నానని అంత చిరాకు పడుతున్నావు? చెప్తున్నాను కదమ్మా, బయటికి వెళ్ళానని. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నన్ను వదిలే. ఆగు. ఏంటి? నీ మెళ్ళో చేయనిదే. ఇది నాకు ఇచ్చేయి. ప్లీజ్ వదిలే. అడిగేది నిన్నేనే, చైన్ ఎక్కడా? అయ్యో అవును కదా, చైన్ ఏమైంది? నేను అడిగేది కూడా అదేని. నీకు తెలియకుండా నీ మెళ్ళో చైన్ ఎక్కడికి పోతుంది? తీసి నీ రూమ్ లో ఏమన్నా పెట్టావా? రూమ్ లోనే ఉండొచ్చు. ఉండొచ్చంటే ఉండొచ్చు అంటున్నావు. అంత కేర్లెస్ గా చెప్తున్నావు. 2 తులాల చైన్ అది. తక్కువలో తక్కువ 2.5 లక్షలు. పద, నీ రూమ్ లో చూద్దాం. పద పద.